నాగేశ్వరరావు ఏదో పనిలా పేపర్ తిరిగేస్తున్నాడే కానీ మనసు మాత్రం ఏమాత్రం పేపర్ చదవడం మీద అస్సలు లేదు. చాలా నిరాశగా అనిపిస్తుంది మనసుకు. ఏంటి, ఈ పేపర్లో ఒక్క విషయమైనా నాకు ఉపయోగకరంగా ఉందా? రోజు ఏంటి బాధ? రిటైర్ అయిన దగ్గర నుంచి ఉదయమే లేచి వాకింగ్కి వెళ్ళడం, ఇంటికి వచ్చి గంభీరంగా కూర్చొని పేపర్ చదవడం, అదేదో ముంచుకొస్తున్నట్టు టీవీలో వార్తలు వినడం, ఒక ఛానల్లో అయిపోయిన వెంటనే ఇంకో ఛానల్కి మళ్ళీ మళ్ళీ అవే వార్తలు వినడం, మధ్యాహ్నం అవ్వగానే భోజనం చేయడం, వెంటనే నిద్రపోకపోతే ఎవరో కొడతారు అనే అంత ఇబ్బందిగా పడుకోవడం, మళ్ళీ సాయంత్రం వాకింగ్కి వెళ్ళడం, వచ్చి రొటీన్గా టీవీ సీరియల్స్ భారంగా చూడడం, తినడం, హమ్మయ్య ఈరోజు గడిచింది అనుకుంటూ మళ్ళీ నిద్రపోవడం, మరుసటి రోజు మళ్ళీ షరామామూలే. ఏమిటి జీవితం, ఎటువంటి కొత్తదనం లేకుండా ఇంత చప్పగా ఉంది అనుకుంటూ చేతిలో ఉన్న పేపర్ని విసుగ్గా టీపాయ్ మీద విసిరేసి పెరటి వైపు నడిచాడు. అక్కడ ఉన్న పూల మొక్కలతో కొంత సమయం గడిపాక భార్య, ఏమండి, బయటికి వెళ్ళి కూరగాయలు తెస్తారా అని అడిగింది. సరే సరే అంటూ సంచి పట్టుకొని బయటికి బయలుదేరాడు. మార్కెట్ నడిచే అంత దూరంలో ఉండడంతో నెమ్మదిగా నడక ప్రారంభించాడు. నడుచుకుంటూ వెళ్తుంటే 4 ఇళ్ళు దాటాక రోడ్డు పక్కన ఉన్న చిన్న పాడుబడిన ఇల్లు కనబడింది. దాని ముందు గేటు పక్కన ఎప్పటి నుంచో తాను వద్దనుకొని మళ్ళీ మళ్ళీ వెళ్ళినప్పుడల్లా చూస్తున్న బొంగరం కనబడింది. దానిని ఇష్టంగా చూస్తూ, ఏంటో దీనిని ఇక్కడ 10 రోజుల నుంచి చూస్తున్నాను, ఎవ్వరూ వచ్చి తీసుకోవడం లేదు, ఇదేమో బాగా మట్టిపట్టి పాడైపోతుంది అని మనసులో అనుకుంటూ నెమ్మదిగా మార్కెట్ వైపు నడిచాడు. మార్కెట్లో కూరగాయలు కొనుక్కొని వస్తుంటే అనుకోకుండా ఒక రాయి కాలికి గట్టిగా తగిలింది. అబ్బా, ఏంటి, కళ్ళు పెట్టుకొని ఎక్కడ నడుస్తున్నాను అనుకుంటూ కాలును చూసుకున్నాడు. కాలు బాగా కమిలిపోయింది. తన మీద తనకే చాలా కోపం వచ్చింది. ఏంటో నాకు ఈ మధ్య ధ్యాసే ఉండడం లేదు అనుకుంటూ చాలా కోపంగా ఇంకొంచెం వేగంగా నడవడం మొదలెట్టాడు. కొంత దూరం నడిచాక అసలు నాకేమైంది, నా మీద నాకే ఎందుకు ఇంత కోపం వస్తుంది, ఎందుకింత నిర్లక్ష్యంగా ఉంటున్నాను, ఎప్పుడు చూడు ఏదో ఆలోచిస్తూ ఉంటున్నాను, రూపాయికి కూడా విలువ చేయని విషయాల కోసం గంటలు గంటలు ఆలోచించడం అవసరమా ఏంటి, జీవితాన్ని ఎంత నిరాశగా గడుపుతున్నాను, అసలు నేనెవరు, నాగేశ్వరరావుని, నేను ఎంత యాక్టివ్గా ఉండేవాణ్ణి, నన్ను చూసి అందరూ ఇలా ఎలా ఉంటున్నారు అని అడిగేవారు, అలాంటి నేనిప్పుడు ఇలా ఉండడం ఏంటి, ఇక మీదట ఎప్పుడూ నిరాశగా ఉండకూడదు అనుకుంటూ ఉత్సాహంగా మళ్ళీ నడవడం ప్రారంభించాడు. ఇంతలో ఆ పాత ఇల్లు మళ్ళీ కనబడింది. ఇంకొకసారి ఆ బొంగరాన్ని చూసి అటూ ఇటూ ఎవ్వరూ లేరని నిర్ధారించుకొని నెమ్మదిగా కిందకి వంగి గేట్లోంచి బొంగరాన్ని తీసుకొని వెంటనే కూరగాయల సంచిలో వేశాడు. మనసులో ఏదో తెలియని ఆనందం. ఇంటి దారి పట్టాడు. ఇంటికి రావడంతో సంచిలోని బొంగరాన్ని తీసి జేబులో వేసుకొని చిన్నపిల్లోడు చాక్లెట్ దాచుకున్నట్టుగా బొంగరాన్ని దాచుకొని గదిలోకి వెళ్ళిపోయాడు. గదిలో బొంగరాన్ని చేతిలోకి తీసుకొని పక్కనే ఉన్న కర్చీఫ్తో దాన్ని జాగ్రత్తగా తుడిచి అలాగే చేతిలో పట్టుకొని దానిని చూస్తూ, నిన్ను నా చేతిలోకి తీసుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది, ఒకప్పుడు నువ్వు లేందే నాకు రోజు గడిచేది కాదు, నీ వల్ల ఎంతమంది నాకు స్నేహితులయ్యారు, నీ వల్ల ఎంతమంది నన్ను పొగడ్తలతో ముంచెత్తారు, నీ వల్ల అమ్మ చేతిలో ఎన్నోసార్లు దెబ్బలు కూడా తిన్నాను, అంత ఆనందాన్ని ఆత్మనిర్భరాన్ని ఇచ్చిన నువ్వు ఇన్నాళ్ళు నాకు దూరంగా ఎలా ఉన్నావు అని మనసులో అనుకున్నాడు. ఇంకా ఆలస్యం చేయడం ఎందుకు అనుకుంటూ బొంగరాన్ని తాడుతో జాగ్రత్తగా చుట్టి ఒక్కసారిగా నేల మీద విసిరాడు. అంతే, బొంగరం నేలపై గుండ్రంగా వేగంగా తిరుగుతూ నేనున్నాను, నీతో ఉన్నాను అని చెప్పినట్లుగా అటు ఇటు కదులుతూ ఉంది. దాన్ని చూసేసరికి నాగేశ్వరరావుకి చెప్పలేనంత ఆనందంగా అనిపించింది. గట్టిగా అరవాలనిపించింది. కానీ వయస్సు గుర్తుకు వచ్చి నెమ్మదిగా
తనలో తానే ఇది నాగేశ్వరరావు అంటే అనుకున్నాడు. వెంటనే దాన్ని చేతిలోకి తీసుకొని మళ్ళీ ఇంకో 20, 30 సార్లు వేసినా విసుగనిపించలేదు నాగేశ్వరరావుకి. లంచ్ టైం అయినప్పటికీ ఇంకా భర్త గది నుంచి బయటికి రాపోయేసరికి నాగేశ్వరరావు భార్య, "ఏవండీ, భోజనానికి వచ్చేది ఉందా లేదా?" అని గట్టిగా అరిచింది. అప్పుడు నాగేశ్వరరావు, "ఉంది ఉంది, కొంచెం ఉండు, పాత స్నేహితుడు కలిస్తే మాటల్లో పడి మర్చిపోయాను" అని అన్నాడు. అందుకు ఆమె అర్థం కాక, "ఏమన్నారు?" అంది మళ్ళీ. నాగేశ్వరరావు మెల్లగా నవ్వుకొని, "ఏం లేదు, 2 నిమిషాల్లో భోజనానికి వస్తానుండు" అని చెప్పి తన స్నేహితుడిని, అదే బొంగరాన్ని, అక్కడున్న కబోర్డ్లో జాగ్రత్తగా వేసి ఆనందంగా భోజనం చేయడానికి వెళ్ళాడు. మనకు ఎంతో ఆనందాన్నిచ్చే చిన్ననాటి నేస్తాల్ని మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసుకుందామా?